అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి శ్రీనగర్ కాలనీ కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను. మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు ఉన్నారు. అయితే వర్షాకాలం వచ్చేసింది ఆల్మోస్ట్. మనంతా కూడా వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే. అంటే రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకా పూర్తిగా పంటలకి ఇంకా వర్షాలు దొరకట్లేదని అంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. స్కిన్ అండ్ హెయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్షాకాలం వచ్చింది అని చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన మనకి తెలిసి తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన స్కిన్ అండ్ హెయిర్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్తే. నేను దుర్గా కళ్యాణి గారిని పిలవాలి, బట్ ఏదో వచ్చేసింది. ఎందుకు మిమ్మల్ని చూసినప్పుడల్లా కళ్యాణి అని వచ్చేస్తూ ఉంటుంది నాకు. ఏదైనా పిలవచ్చు. వర్షాకాలం వచ్చేసింది. ఒక్కసారి ఈ వర్షాకాలంలో స్కిన్కి హెయిర్కి వచ్చే సమస్యలు ఇన్ జనరలీ ఏమేమి వస్తాయి, వాటిని ఎలా మనం ట్రీట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ కమింగ్ టు హెయిర్, ఈ వర్షాకాలంలో జనరల్గా ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో హ్యూమిడిటీ అంటే ఆయిల్, అంటే తేమ అనేది తగ్గిపోతుంది. సో ఈ మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి హెయిర్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అందులో ఫస్ట్ డాండ్రఫ్. రోజు అవే పేషెంట్స్ వస్తూ ఉంటారు డాండ్రఫ్కి ఎక్కువగా. అండ్ దానివల్ల హెయిర్ లాస్, డ్రై అయిపోవడం వల్ల హెయిర్ లాస్. ఈ మనకి ఏదైతే ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవుతుందో దానివల్ల ఫంగస్ గ్రోత్ అనేది హెయిర్లో పెరిగి డాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. డాండ్రఫ్ అనేది అయితే వర్షాకాలం శీతాకాలం ఎక్కువ ఉంటుందంటారా? ఎక్కువ ఉంటుంది. ఐ థాట్ సమ్మర్ చెమట ఎక్కువ కదా, సమ్మర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. సమ్మర్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కంపారిటివ్లీ ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ అదే ఫంగస్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి డాండ్రఫ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకి రిమైనింగ్ సీజన్స్లో కొంచెం వింటర్ కానీ సమ్మర్లో కానీ డ్రై డాండ్రఫ్ ఎక్కువగా చూస్తాం. ఈ వర్షాకాలంలో మనం ఆయిలీ డాండ్రఫ్ అనేది చూస్తాం అన్నమాట. సో ఏమైందంటే ఏ రాయినా ఒకటే, అప్పుడు వచ్చేది డ్రై డాండ్రఫ్, ఇప్పుడు వచ్చేది వెట్ డాండ్రఫ్, ఏదైనా ఒకటి తప్పదు. మనం మామూలుగా మనం ఒక 4-5 days తల స్నానం చేయకుండా ఇలా అంటే మనకి తెలుస్తుంది, ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సీజన్లో అది ఎక్కువగా ఉంటుంది. కానీ డాండ్రఫ్ ఉందని తెలిసినప్పుడు స్కాల్ప్ అనే షాంపూ వాడండి సరిపోతుంది అని డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి కొనేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో యాక్చువల్గా స్కాల్ప్ కానీ ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూస్లో కీటకొనజోల్ అనేది ఉంటుంది. సో అది అప్లై చేస్తే కొంతవరకు డాండ్రఫ్ అనేది మనకి క్లియర్ అవుతుంది. బట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అసలు రూట్ కాజ్ ఆఫ్ డాండ్రఫ్ ఏంటి అంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే నార్మల్గా డ్రైనెస్ వల్ల వస్తుందా, లేదంటే చాలా మైల్డ్గా ఉందా, అలా ఉన్నప్పుడు మనకు ఆ షాంపూస్ సరిపోతాయి. అట్లా కాకుండా చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, స్కాల్ప్ క్లెన్లీనెస్ లేక ఈ హ్యూమిడిటీ వల్ల సో మోర్ ఫంగస్ గ్రో అయ్యి మనకి ఎక్స్టెన్సివ్ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ షాంపూ అనేది పనిచేయదు. సో కొన్ని రకాల టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది, అప్లికేటర్స్ వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా డాండ్రఫ్కి ఏంటంటే మీసోపీల్ అనే ట్రీట్మెంట్ వచ్చింది. అంటే ఏంటి అంటే, ఆ మీసోపీల్ని మనం స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల, ఇక్కడ క్లినిక్లో చేయడం జరుగుతుంది. స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది అనమాట స్కిన్. అంటే మనకి ఇప్పుడు ఫేస్కి పీల్ చేసుకుంటే డెడ్ స్కిన్ ఎలా అయితే పీల్ అవుతుందో, స్కాల్ప్కి చేసుకుంటే కూడా అలా మీసోపీల్ అనేది చేసుకుంటే అలా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. సో డ్యామేజ్డ్ స్కిన్, సూపర్ఫిషియల్గా ఉన్న ఈ ఫంగస్ ఇదంతా కూడా వెళ్ళిపోయి క్లీన్ స్కాల్ప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్టెన్సివ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఓన్లీ అప్లికేషన్స్ కాకుండా ఈ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ డాండ్రఫ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుందా అని అంటే? వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ డాండ్రఫ్ అంటే. సో అప్పుడు ఒకళ్ళు యూస్ చేసిన కోంబ్ ఇంకొకళ్ళు యూస్ చేయడం వల్ల, లేదంటే టవల్స్ షేర్ చేసుకోవడం వల్ల అలా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఎవరి కోంబ్ వాళ్ళు పెట్టుకోవాలి అనేది దానికోసం. ఇన్ జనరల్గా తెలిసి తెలియకుండా మన రెగ్యులర్ లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, కొన్ని ఏళ్ల తరబడి చేసేసాక లాస్ట్లో జుట్టంతా చేతికి వచ్చేసాక తెలుస్తుంది. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మాట్లాడదామండి. షూర్. తలంటు పోసుకున్న వెంటనే, హెడ్ బాత్ చేసిన వెంటనే కొంతమంది చక్కగా న్యాచురల్గా టవల్ పెట్టి తుడుచుకుంటారు, ఎండలో ఉంటారు, లేదా హెయిర్ మొత్తం ముందుకు వేసి టవల్తో దాన్ని కొంచెం కొట్టి డ్రై చేసుకుంటారు. కొంతమంది అయితే ఎస్పెషల్లీ ఇప్పటి టీనేజర్స్ చాలా మంది డైరెక్ట్ డ్రైయర్స్ పెట్టేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సేఫ్ ఫర్ ద హెయిర్ అంటే హెల్త్ గానే ఉంటారు? సో యాక్చువల్గా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనము ల్యూక్వామ్, చల్లగా ఉంటుంది కాబట్టి ల్యూక్వామ్ వాటర్ లేదంటే చల్లటి నీళ్ళతోనే స్నానం చేయమంటాం. ఎందుకంటే ఎక్కువ హీట్, వేడి నీళ్లు పోసుకోవడం వల్ల
మనకి హెయిర్ పైన ఉండే అప్పర్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఆ వేడి వల్ల మన జుట్టులో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్కిన్ కూడా అంతే, బాగా వేడి నీళ్ళు చేస్తే డ్రై అయిపోతుంది. సో అట్లా హెయిర్ కూడా డ్రై అయిపోయి మనకి స్ప్లిట్ ఎండ్స్ రావడం, జుట్టు విరిగిపోవడము అనేది ఉంటుంది. సో అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఇవి అప్లై చేస్తామో హెయిర్ డ్రైయర్స్ ఇవి, దానివల్ల కూడా పైన ఉన్న లేయర్ అనేది డ్యామేజ్ అయిపోయి హెయిర్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో దానివల్ల మనము ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు పొల్యూషన్కి కానీ హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనమేమి ఇంట్లో ఉండం కదా, సో అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ పైన లేయర్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. కానీ పెట్టుకోకూడదా అస్సలు అంటే అకేషనల్లీ ఓకే, బట్ ఎవ్రీ టైం మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రం మనం సన్ డ్రై చేసుకోవడమే బెటర్. కానీ హెయిర్ పైన లేయర్ పాడైంది అని ఎలా తెలుసుకుంటాం? మనకి రఫ్ ఫ్రిజీ హెయిర్ అనేది మనకు తెలిసిపోతుంది. టచ్ చేసుకుంటే అంటే పై లేయర్ పోయినట్టు. అంటే మీరు ఎవ్రీడే షూట్ కోసమో దానికోసం ఏమీ చేయను, ఏం చేయను, డ్రైయర్ అసలు పెట్టుకోలేదు, ఏమంటారు స్ట్రైట్నింగ్స్ ఇలాంటివి నేను చేయను. ఇంకొకటి హెయిర్ అలా డ్యామేజ్ అయ్యి ఫ్రిజీ అవ్వడానికి రీజన్ హెయిర్ కలర్స్ కూడా. మనం ఎప్పుడైతే కొంచెం ముసలి అయిపోతున్నారు వేయాలి కదా, తప్పదు. అంటే దాంట్లో మైల్డ్ వర్షన్స్ ఆఫ్ హెయిర్ కలర్ ఉంటుంది. ఓకే, సో అవి యూస్ చేసుకుంటే బెటర్. పర్మనెంట్ కలర్స్ లేదంటే చాలా డ్యామేజ్ అయ్యే కలర్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్కువ కలర్స్, ఫ్రీక్వెంట్ కలరింగ్, దీనివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యి డ్రై అవుతుంది. ఫేస్ మీద గుంతల్ని కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రీట్మెంట్ తోటి మనం ఈవెన్ స్కిన్ గా చేసేయచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? సో మనకి పింపుల్స్ వస్తాయి కదా, టీనేజ్ కానీ అడల్ట్స్ కానీ, పింపుల్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకోకపోతే అది చాలా డీపర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మనకి స్కార్ పడే ఛాన్స్. ఈవెన్ గోళ్ళతో గిలినా కూడా ఎందుకు అలా పడుతుంది అంటే, మనకు ఒక పింపుల్ వస్తే, మనకి బాడీలో ఏదైనా దెబ్బ తగిలితే లేదంటే పింపుల్ వస్తే అక్కడికి ఒక కొల్లాజన్ అనే ప్రోడక్ట్ మన బాడీలోంచి వెళ్ళి దాన్ని హీల్ చేయాలి. ఓకే, మనం ఏం చేస్తాం, అది రాగానే ప్రెస్ చేసేస్తారు. అంటే మన కొల్లాజన్ రాకముందే దాన్ని హీల్ చేసేయాలని చూస్తున్నారు, అది పాసిబుల్ కాదు. సో అప్పుడు స్కార్ పడుతుంది అనమాట. సో ఆ స్కార్ పడినప్పుడు ఏంటంటే, స్కార్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. సూపర్ఫిషియల్ అండ్ డీప్ స్కార్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే డీప్ స్కార్స్ పడతాయో మనకి, అప్పుడు సూపర్ఫిషియల్ అయితే కొన్ని క్రీమ్స్ తోనే వెళ్ళిపోతాయి. డీప్ స్కార్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉంది మన దగ్గర. అంటే రీప్లేస్మెంట్ కి ఇప్పుడు చిన్న సైజ్ షార్ట్స్ లా వచ్చాయి, టాబ్లెట్స్ లా వచ్చాయి. అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి కొల్లాజన్ సంబంధించి, ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు? మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్స్ లో చాలా కొల్లాజన్స్ చూపిస్తున్నారు. అవన్నీ యానిమల్ ప్రోడక్ట్స్ చాలా వరకు ఉన్నాయి. అండ్ కొన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయడము, తర్వాత షుగర్ కంటెంట్ ఎక్కువగా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటివి తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మనకి మంచి కొల్లాజన్స్ అనేవి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సో అవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ కొల్లాజన్ షార్ట్స్ తీసుకోరు, ఎవరికైతే స్కిన్ డల్ డిహైడ్రేటెడ్గా ఉంటుందో వాళ్ళు ఇన్ బిట్వీన్ మెయింటెనెన్స్ కోసం స్కిన్ బూస్టర్స్ అనే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటారు? 6 to 9 monthsకి ఒక సెషన్ ఉంటుంది. అది ఒకసారి తీసుకుంటే అది అన్ని రోజులు మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఏం చేస్తుంది ఆ బూస్టర్ స్కిన్ లోపలికి వెళ్ళి? మనకి స్కిన్ బూస్టర్స్లో బేసిక్గా హైల్యూరోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఈ హైల్యూరోనిక్ యాసిడ్ స్కిన్లో మాయిశ్చర్ని పెంచుతుంది. మనకి యాజ్ బి ఏజ్ మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఈవెన్ రెయినీలో నార్మల్ వాళ్ళకి 20s 30s వాళ్ళకి కూడా మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోయి డ్రైనెస్ ఉంటుంది. అందరూ తీసుకోవచ్చు ఇది. సో మన బాడీలో ఉండే ప్రోడక్టే మనం త్రూ ఇంజెక్షన్ ఇస్తున్నాం. సో దానివల్ల మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది, యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, కొల్లాజన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక కొల్లాజన్ గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దామండి. అంటే టీనేజర్స్ లేదంటే ఒక 30 లోపు వాళ్ళు కొల్లాజన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా లేదు, వాళ్ళకి కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే సివియర్ సన్ ఎక్స్పోజర్ లేదంటే సివియర్ సన్ ఎక్స్పోజర్ ఉండి బయట పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనకి మన పేరెంట్స్ని చూస్తే వాళ్ళు 40sలో ఏదైతే ఉన్నారో మనం 30sలోనే అట్లా అయిపోతున్నాం కదా. అవును. సో అలాంటప్పుడు ఎర్లీ ఏజ్లో కూడా ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. మన ఫేస్ మీద ఎస్పెషల్లీ ముక్కు మీద
ఫోర్ హెడ్లోను కొన్ని బ్లాక్ హెడ్స్ కొన్ని వైట్ హెడ్స్ అవి ఉంటాయి. ఇప్పుడు వీటికి చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చిందని విన్నాను, దాని గురించి ఒకసారి మాకు. సో జనరల్గా మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఎందుకు వస్తాయి అని అంటే మనకి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఫేస్ అప్పర్ బాడీలో. సో అవి హైపర్ రియాక్టివ్ అవ్వడం వల్ల మనకి సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్నీ, వాటిని మనం ట్రీట్ చేసుకోకపోతే అవి పెద్ద పెద్ద యాక్నీగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరికైతే చాలా మైల్డ్గా ఉంటాయో టాపికల్ జెల్సే ఉంటాయి, కొన్ని జెల్స్ టీనేజర్స్ వాళ్ళకైతే జెల్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కిన్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే చాలు. అడల్ట్స్ పెద్ద వాళ్ళకైతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఆ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, అవి చేసుకుంటే కూడా క్లియర్ స్కిన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ చేంజ్. మామూలుగా మనకి ఆయిలీ ప్రోడక్ట్స్ తినటం వల్ల ఈ సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి అట్లా. సో న్యూట్రిషన్ వైజ్ కూడా చూసుకొని అలా తీసుకోవాలి ఫుడ్. ఇప్పుడు నా స్కిన్ ఇలా మీరు దగ్గర ఇలా చూస్తున్నారు కదా, ఇలా చూస్తేనేమో ఇక్కడున్న వైట్ హెడ్స్ ఏవి మనకు నార్మల్గా కనిపించవు. కానీ ఇప్పుడున్న ఫోన్ కెమెరాస్లో ఎప్పుడన్నా సరదాగా దగ్గరగా పెట్టి క్లోజప్ చేసినప్పుడు అక్కడున్న వైట్ హెడ్స్ అన్ని కనిపించి భయం వేస్తుంది చూడడానికి. సో వీటిని నిజంగా క్లీన్ చేసేసే అవకాశం ఉందా? క్లీన్ చేయొచ్చు. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టు అవన్నీ ఈ బోర్డ్స్లోంచి ఆ సీబమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వస్తుంది కదా, దాన్ని పర్మనెంట్గా మనం డిలీట్ చేసుకోవాలి, రాకుండా చేసుకోవాలంటే దానికి తగిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రాకుండా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీ రొటీన్లో. చాలా మంది ఏంటంటే ఒక రొటీన్ సెట్ చేసుకుంటారు, ఇంకా అదే లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అలా కాదు, సీజన్ వైజ్ ఏజ్ వైజ్ మనకి స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. రైట్. సో సీజన్ వైజ్ మన ప్రొడక్ట్స్ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టీనేజర్స్కి కానీ లేకపోతే ఎస్పెషలీ నేను అబ్బాయిలకి చాలా మంది చూసాను, మా ఇంట్లో అభిని మీరే ట్రీట్ చేశారు. వీపు మీద చాలా చిన్న 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 పింపుల్స్ లాంటివి వచ్చేసి అందులోంచి పసి రావడం, లేదంటే ఒక రకంగా అయింది, మీరు వీపు చూసారు లాస్ట్ టైం. సో అలా ఎందుకు అవుతుంది జనరల్గా, దానికి ట్రీట్మెంట్ ఏముందంటే? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు యాక్నీ అనేది ఫేస్ ఒకటే కాదు, ఫేస్, షోల్డర్స్, బ్యాక్, అప్పర్ బ్యాక్, తర్వాత ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ కూడా రావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఉండే గ్లాండ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. రైట్. సో టీనేజర్స్లో కానీ కొంచెం 20sలో ఉన్న వాళ్ళల్లో కూడా పింపుల్స్ ఏదైతే ఫేస్ మీద మనకి టీనేజ్లో వస్తాయి కదా, అలా వాళ్ళకి బాడీ కూడా వస్తాయి. ఇంకొకటి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్క్రాచ్ చేస్తున్నప్పుడు పడుతూ ఉంటుంది, అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా మంది మిస్ అవుతారు యాక్చువల్లీ. పింపుల్స్ వచ్చాయి కదా అని పింపుల్ ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటారు, కానీ రూట్ కాజ్ ఏంటి? డాండ్రఫ్. అది. సో అయితే ఎక్కడ రూట్ కోసం దాన్ని పట్టుకోవాలి, దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పింపుల్స్కి ఎన్ని పెట్టినా ఇక్కడ నుంచి వస్తుంది, అది ట్రీట్ చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. యాక్చువల్లీ కొంతమందికి ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయి, అవును, లేదా అబ్బాయిలకి మీసం ఒక్కటే వస్తుంది, గడ్డం రాదు. అయితే ఈ మధ్య కాలంలో నేను కొన్ని అంటే పెద్దవాళ్ళు చెప్పిందనండి, లేకపోతే నేను ఒకటి రెండు సార్లు చూసింది ఏంటి అంటే ఆముదం రాస్తే థిక్గా అంటే హెయిర్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది అని. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చెప్తారు యాక్చువల్లీ? సో ఆముదం కానీ ఏ ఆయిల్ అయినా సరే, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్ ఉంది కదా. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ వస్తుంది అని నేను చెప్పను, బట్ ఎందుకు వస్తుంది అది అప్లై చేసినప్పుడు మీరు చూస్తున్నా అంటున్నారు కదా. అవును, అంటే పర్టికులర్గా ఒక 5 నిమిషాలు నైట్ కానీ ఏదో ఒక డే టైంలో లేదా నైట్ టైంలో మసాజ్ చేసి వదిలేస్తే మేబీ రూట్స్కి ఏమన్నా మసాజ్ వెళ్ళి అలా జరుగుతుందని నాకు తెలియలేదు. ఏంటంటే మనం మసాజ్ చేయడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏదైతే కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నవి యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇప్పుడు అస్సలు లేని బట్టల మీద మనం ఆముదం రాసినా రాదు, ఏది రాసినా రాదు. సో ఆల్రెడీ హెయిర్ ఉండి అది కొంచెం పల్చగా ఉండి మనం దాన్ని మసాజ్ చేయడం వల్ల మనకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని యోగా టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనం రివర్స్ లో హెడ్ బెండ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా సర్క్యులేషన్ జరుగుతుంది, దానివల్ల హెయిర్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. మనకి అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ యోగాలో చెప్తారు. సో అది ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల. అందుకే మనకి చిన్నప్పుడు మసాజ్ చేస్తే మనకి అలా దానివల్ల హెయిర్ వస్తుంది అనుకుంటారు, దానివల్ల రాదు. రైట్. యాక్చువల్లీ అభికి పుట్టిన వెంటనే ఐబ్రోస్ లేవు పెద్దగా, చాలా పల్చగా ఉండేవి, ఇంత పెద్ద హెడ్ మాత్రం ఉండేది.
అయితే మా అమ్మ చెప్పింది అనమాట, నువ్వు ఆమోదం రాసి ఒకే షేప్ లో రాయి 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 అంటే 1 year రాసాక వాడికి ఎలా అయిపోయిందంటే కళ్యాణం బుట్లు అయిపోయి వచ్చేసాయి. కరెక్ట్, ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ అది. అది బికాస్ ఆఫ్ మసాజ్ మనం ఇన్యాక్టివ్ గా ఉన్నవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏదైనా మనం ఎక్కువ రబ్ చేస్తే ఒక హీట్ లాంటిది క్రియేట్ అవుతుంది కదా. So అవును. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే స్కిన్ కలర్ టోటల్ గా కంప్లెక్షన్ మార్చేసుకోవచ్చు. గ్లూటాథయాన్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక షార్ట్స్ లోను వస్తుంది, ఒక టాబ్లెట్ల రూపంలో కూడా వస్తుంది. ఏ ఏజ్ వాళ్ళ నుంచి తీసుకోవాలి, ఎంతవరకు ఎన్నాళ్ల పాటు అది కంటిన్యూ చేయాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ అవ్వడం జరగదు. మనం ఏ కలర్ లో అయితే పుట్టామో లేదు, కొంచెం ఏ టీనేజ్ వచ్చిన తర్వాత ఏ కలర్ అయితే ఉందో అదే మరి చూపిస్తున్నారు కదా, ఐవి పెట్టేస్తే గ్లూటాథయాన్ ఎక్కించేస్తే స్కిన్ కలర్ మొత్తం మారి. చాలా మంది వచ్చి అదే అడుగుతున్నారు, ఏదో ఇంజెక్షన్ ఉంటుందంట కదా ఫుల్ ఫెయిర్ అయిపోతాం అంటే. స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు, స్కిన్ కలర్ కాదు. ఇప్పుడు మీది ఒక కలర్ ఉంది, దాన్ని మనం ఒక షేడ్ ఏదైతే అంటే మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ట్యాన్ అయిన స్కిన్ లేదంటే పిగ్మెంటెడ్ స్కిన్ అది పోయి మన ఒరిజినల్ కలర్ వస్తుంది అంతే తప్ప బాగా తెల్లగా అలా ఏం అయిపోరు. సో మైకేల్ జాక్సన్ కలర్ అవ్వదు. సో చాలా మంది మన దగ్గరికి కూడా వచ్చి అడుగుతుంటారు. సో గ్లూటాథయోన్ అనేది ఏంటి అంటే అది ఒక టైరోజినేజ్ ఇన్హిబిటర్, అంటే మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అంటే మనము లైట్కి ఎక్స్పోజ్ అయితే కొంచెం మనకు పిగ్మెంట్ ప్రొడ్యూస్ అయ్యి మనం డార్క్ అయిపోతాం. బీచ్కి వెళ్తే కూడా మనం డార్క్ అవుతాం కదా, అలాంటి ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఆ డార్క్నెస్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని తగ్గిస్తుంది, కానీ ఉన్నది ఉంటుంది అలాగే. అలర్జీస్ ఉన్నవాళ్ళు, సైనసైటిస్ ఉన్నవాళ్ళు తడి తల మీద డ్రైయర్ పెడితే సైనస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, అలర్జీస్ ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ అనేది స్టిమ్యులేషన్స్ చాలా ఉంటాయి, అంటే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు సైనస్ ఉందనుకోండి, మీకు ఒక కాజ్ ఉంటుంది, అంటే హెయిర్ వాష్ చేస్తే వచ్చేస్తుంది సైనస్. కొంతమందికి చలికి వస్తుంది, అలాగే కొంతమందికి వేడి ఉంటుంది. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ అనేది వాళ్ళు క్లీన్ చేస్తారో లేదో తెలియదు, ఆ ఫిల్టర్స్ నీట్గా ఉంటాయో లేదో తెలియదు, ఆ డస్ట్కి కూడా రావచ్చు, లేదు అంటే అంత హీట్కి కూడా వాళ్ళు టాలరేట్ చేయకపోవచ్చు. సో అలా సైనస్ ఉన్న వాళ్ళకనే కాదు, ఎవరికైనా కూడా హెయిర్ డ్రైయర్ అనేది అంత మంచిదేం కాదు. మీరు ఇన్స్టాలో నిన్నను ఇవాళ పోస్ట్ చేశారు కాళ్ళ పగుళ్ళు. ప్రాబ్లం ఫర్ ఎవ్రీ విమెన్ అనుకోవచ్చు గట్టిగా చెప్పాలంటే. ఎందుకంటే అస్తమానం అని చెప్పులు వేసుకుని ఉండడం, అస్తమానం సాక్స్ వేసుకుని ఉండడం, ప్రతిరోజు మాయిశ్చరైజర్ రాస్తారన్న గ్యారంటీ కూడా లేదు. సో క్రాక్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్ లో ఒక లైన్ లా స్టార్ట్ అయ్యి తర్వాత డీపర్ దానికి వెళ్ళిపోతాయి. సో దీనికి నిజంగానే ఒక క్రీమ్ రాస్తే తగ్గిపోతుందా? మీరు దీనికి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? ఓన్లీ లైన్లు ఇలాగే కాదు, మేము బ్లడ్ వచ్చే కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. అంటే బాగా కట్ అయ్యి కాలు కింద పెట్టలేని స్టేజ్ లో కూడా వస్తారు క్రాక్డ్ ఫీట్ కి. సో దీని మెయిన్ రీజన్స్, ఫస్ట్ రీజన్స్ చూసుకుంటే ఒకటి డ్రైనెస్. సో మనం ఆ డ్రైనెస్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకోకపోతే అది డ్రైనెస్ ఉండి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ డ్రైనెస్ తో మనం ఏం చేస్తాం, బెయిర్ ఫుట్ తో చాలా మంది ఇంట్లో చెప్పులు లేకుండా నడవడము, ఇంట్లో చెప్పులు వేసుకుని నడిస్తే భగవంతుడికి ఎక్కడికి ఏమైపోతుందో అని ఆలోచించే వాళ్ళు నేను ఇప్పటికీ చూస్తున్నాను. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? చాలా మంది అదే చెప్తారు, ఇంట్లో చెప్పులు ఎలా వేసుకుంటాము అని. కానీ మరి మీకు ప్రాబ్లం వచ్చింది కదా, అదే కదా. ఇప్పుడు షుగర్ వస్తే షుగర్ ఎలా అయితే మానేస్తున్నాము, డయాబెటీస్ వస్తే షుగర్ మానేయాలి కదా. చిన్నప్పటి నుంచి నాకు ఈ పద్ధతి ఉంది, నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. సో మనకు వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడము, తర్వాత డస్ట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, పాసిబుల్ అవ్వకుండా మనం కొన్ని ట్రై చేయాలి. ఇంకొకటి కొంతమంది సర్ఫ్, సోపు, బట్టలు క్లీన్ చేయడం, గిన్నెలు కడగడం, అట్లాంటి వాళ్ళు అవి కొన్ని రోజులు స్టాప్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఆ డిటర్జెంట్స్ ఇంకా డ్రై చేసేస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి. మన దగ్గర ఏముంటుంది క్రాక్డ్ ఫీట్ కంటే కొన్ని ఎక్స్ఫోలియేషన్ చేసే, అంటే ఆ లేయర్ని తీసేసే పీల్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డ్యామేజ్డ్ స్కిన్ అంతా పోయి మనకి సాఫ్ట్ ఫీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది క్రీమ్ కూడా వాడుకుంటూనే, కేర్ తీసుకుంటూనే పైనుంచి పీల్స్ కూడా చేసుకోవాలి. రైట్. అది అంటే పర్సన్ టు పర్సన్ ఎంత డిఫరెన్స్ ఉన్నా అందాజుగా అంటే నెలకి ఒక పీరియడ్ సరిపోతుంది అంటారు? అలా ఉండదు, చూసుకోవాలి. కొంతమందికి అసలు అవసరం లేదు, క్రీమ్స్ తోనే తగ్గిపోతుంది. చాలా తక్కువ మందిలో చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది క్రాక్డ్ ఫీట్ అనుకొని
సోరియాసిస్ వచ్చినా కూడా సెలూన్స్కి వెళ్ళేసి పెడిక్యూర్లు అవి చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా అగ్రివేట్ అవుతుంది. ఫస్ట్ అసలు మనకు వచ్చిన కండిషన్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే రాత్రిపూట నూనె, కొబ్బరి నూనె అప్లై చేసి ఏదో ఒక నూనె తలగబలేసి పొద్దున తలంటి పోసుకోండి అని. కొంతమంది ఇప్పుడేమంటున్నారు, నైట్ అంతా ఉండకూడదు, జస్ట్ 2-3 hours కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది, తర్వాత హెయిర్ వాష్ చేయండి అని. మీరే సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ మనం హెయిర్ ఆయిల్ ఎనీ కైండ్ మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తీసామనుకోండి, మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నా స్కిన్కే పెడితే నాది ఆయిలీ స్కిన్, సో నేను నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, మార్నింగ్ వరకు అలాగే పడుకుంటాను. సో ఆయిల్ అంతా మొహం మీదకి వస్తుంది కదా, అసలే ఆయిలీ స్కిన్, యాక్ని ప్రోన్, మరి ఇంకా పింపుల్స్ వస్తాయి కదా. రైట్. మన స్కిన్ టైప్ని బట్టి మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనం అదే ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్తే పొల్యూషన్కి ఇంకా మట్టిపడి ఇంకా డాండ్రఫ్, చెత్త అన్నీ వచ్చేస్తాయి. సో బెటర్ ఏంటి అంటే మీకు ఒకవేళ డ్రై హెయిర్ ఉంది అంటే హెయిర్ వాష్కి ఒక 1 or 2 hours కింద మాత్రమే. ఓకే. మనకి స్కాల్ప్ లో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఇంకా ఎక్సెసివ్ గా మనకు అవసరం లేదు. సో ఇంకా ఎక్సెసివ్ గా పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడైతే డ్రై ఉంటుందో అక్కడ మనం అప్లై చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒక కండిషనర్ గా పనిచేస్తుంది. సో సాఫ్ట్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్లో మీరు కమెంట్ చేస్తే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అవన్నీ మన దుర్గ గారిని అడుగుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్.